హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ స్కైలైన్లో మరొక పెద్ద మెగా టవర్ రాబోతోంది. రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరో సెన్సేషనల్ డెవలప్మెంట్ చోటు చేసుకోనుంది. ప్రముఖ డెవలపర్స్ అయిన వంశీరామ్ బిల్డర్స్ రాయదుర్గ్లోని సుమారు 5 ఎకరాల ప్రైమ్ ల్యాండ్పై ఒక మ్యాసివ్ మిక్స్డ్ యూజ్ ల్యాండ్మార్క్ ప్రాజెక్ట్ నిర్మించేందుకు ప్లాన్స్ సిద్ధం చేస్తోంది. రీసెంట్గా జరిగిన ఈ ల్యాండ్ అక్విజిషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే వంశీరామ్ ఈ ల్యాండ్ కోసం ఎకరాకు సుమారుగా 204 కోట్ల రూపాయలు చెల్లించింది. మొత్తం ల్యాండ్ కాస్ట్ దాదాపు 1040 కోట్ల రూపాయలు. ఇది హైదరాబాద్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ హిస్టరీలో అత్యంత విలువైన ల్యాండ్ ట్రాన్సాక్షన్స్లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ ప్రాజెక్ట్లో అసలు ఏముండబోతోంది, ఎందుకు బిల్డర్స్ ఇంత భారీ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఈ వీడియోలో డీటెయిల్స్ చూద్దాం. ప్రస్తుతం అవైలబుల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ దాదాపుగా 20 లక్షల స్క్వేర్ ఫీట్ డెవలప్మెంట్ పొటెన్షియల్తో రూపొందనుంది. 145 మీటర్ల హైట్తో సుమారుగా 30 ఫ్లోర్స్ కలిగిన ఐకానిక్ టవర్గా డిజైన్ చేస్తున్నారు. కంప్లీషన్ టార్గెట్ సుమారుగా 4 సంవత్సరాలుగా నిర్ణయించారు. అంటే వచ్చే కొన్ని సంవత్సరాల్లో హైదరాబాద్ స్కైలైన్లో మరో ల్యాండ్మార్క్ స్ట్రక్చర్ కనిపించబోతోంది. ఈ ప్రాజెక్టులో మొదటి మేజర్ కాంపోనెంట్ గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్లు. ప్రస్తుతం హైదరాబాద్ జీసీసీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా వేగంగా ఎదుగుతోంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, ఐటీ కంపెనీస్, కన్సల్టింగ్ ఫర్మ్స్, ఫినాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ హైదరాబాద్లో ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అమలు చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, డెలాయిట్, అసెంచర్, సేల్స్ ఫోర్స్ వంటి గ్లోబల్ జైంట్స్ ఇప్పటికే సిటీలో ఆపరేషన్స్ పెంచుతున్నాయి. దీంతో ప్రీమియం ఆఫీస్ స్పేస్ డిమాండ్ రికార్డ్ లెవెల్కు చేరుకుంది. ఈ డిమాండ్ను క్యాప్చర్ చేయడమే వంశీరామ్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ప్రాజెక్ట్ కేవలం ఆఫీస్ టవర్ మాత్రమే కాదు, రీటైల్ కాంపోనెంట్ కూడా ఇందులో కీలక భాగం. ప్రీమియం రీటైల్ అవుట్లెట్లు, లగ్జరీ బ్రాండ్స్, రెస్టారెంట్స్, కెఫేస్, లైఫ్ స్టైల్ స్టోర్స్ ఇలాంటి కమర్షియల్ యాక్టివిటీకి డెడికేటెడ్ రీటైల్ స్పేసెస్ ఉండే అవకాశం ఇందులో కనిపిస్తోంది. దీంతో ఎంప్లాయీస్ మాత్రమే కాకుండా విజిటర్స్, షాపర్స్, కస్టమర్స్ కూడా ఈ డెవలప్మెంట్లో భాగస్వాములు అవుతారు. ఇక మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే హోటల్ కాంపోనెంట్. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, రాయదుర్గ్ బెల్ట్లో బిజినెస్ ట్రావెల్ డిమాండ్ ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. కార్పొరేట్ మీటింగ్స్, ఇంటర్నేషనల్ డెలిగేట్స్, అలాగే బిజినెస్ కాన్ఫరెన్స్లు, క్లయింట్ విజిట్లు ఇవన్నీ కూడా ప్రీమియం హోటల్ రూమ్ డిమాండ్ను పెంచుతున్నాయి. అందుకే మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్స్లో హోటల్ కాంపోనెంట్ ఇప్పుడు కామన్ స్ట్రాటజీగా మారింది. వంశీరామ్ ప్రాజెక్ట్ కూడా అదే డైరెక్షన్లో వెళ్తోంది. ఇప్పుడు అందరి మైండ్లో ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఎకరానికి 204 కోట్ల రూపాయలు ఎందుకు? దానికి ఆన్సర్ ఒక్కటే, అదే లొకేషన్. రాయదుర్గ్ ప్రస్తుతం హైదరాబాద్లో అత్యంత వాల్యుబుల్ కమర్షియల్ కారిడార్. ఒకవైపు హైటెక్ సిటీ, మరోవైపు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగ్ రోడ్ యాక్సెస్, దాంతోపాటుగానే మెట్రో కనెక్టివిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అన్నీ కూడా ఈ లొకేషన్కి హ్యూజ్ అడ్వాంటేజ్ ఇస్తున్నాయి. ఇక్కడ డెవలప్ అయ్యే ప్రాజెక్ట్స్కు కార్పొరేట్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే డెవలపర్స్ ల్యాండ్ అక్విజిషన్ కోసం అగ్రెసివ్ బిడ్డింగ్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఎకరా ధరలు ఇంత స్థాయిలో ఉండేవి కాదు. కానీ ఐటీ గ్రోత్, జీసీసీ ఎక్స్పాన్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మెట్రో కనెక్టివిటీ, ఓఆర్ఆర్ యాక్సెస్ ఇవన్నీ కలిపి ల్యాండ్ వాల్యూస్ను అన్ప్రెసిడెంటెడ్గా తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ కమర్షియల్ మార్కెట్ ముంబై, బెంగళూరు, గురుగ్రామ్ వంటి సిటీస్తో పోటీ పడుతోంది. వంశీరామ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ కమర్షియల్ ల్యాండ్స్కేప్లో మరో ఐకానిక్ అడ్రస్ని క్రియేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఈ మెగా టవర్ హైదరాబాద్ స్కైలైన్కి మరో న్యూ ఐడెంటిటీ తీసుకురానుందా? మీ ఒపీనియన్ని కామెంట్స్లో షేర్ చేయండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.